హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ సంవత్సరానికి గాను ఏదైతే 2025 సంవత్సరం ఉందో ఈ సంవత్సరానికి గాను మనము ఈ ప్యాడీ పంటల్లో ఏదైతే వరి పొలం ఉందో దానికి సంబంధించిన పంటల్లో వీడియోలు చేయాలని చెప్పేసి అనుకున్నాము. సో దానికి గాను ప్రజెంట్ ఏదైతే ఉందో ప్రజెంటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దాదాపు అన్ని ప్రాజెక్టులు దాదాపు నిండే పరిస్థితిలో వచ్చాయి. దానికి తగ్గట్టు ఈ ఏదైతే ప్యాడీ ఉందో వరి ఉందో దాదాపు లక్షల ఎకరాల్లో విస్తీర్ణం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ వరిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో దానికి అనుగుణంగా ఎలాంటి పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మేజర్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రజెంట్ ముమ్మరంగా ఈ వరి సాగు అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ వరి నాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా ఏరియాస్లో ఆల్రెడీ వరి నాటడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా అక్కడ కాటన్ అనేది ఇప్పుడు వేసాము, అక్కడ వీడియోలు చేస్తూ ఉంటాము. దాంతోపాటు దాని పక్కనే ఇప్పుడు వరి పొలం అనేది కూడా వేయడం జరిగింది. మేజర్గా ఈ వరి అనేది మనము ఒక 120 నుంచి 130 రోజుల పంట. ఈ పంట కాల వ్యవధిలో వచ్చేసి మనం కామన్గా కాంప్లెక్స్ ఎరువు అనేది ఒకసారి వేసుకుంటాము, ఆ తర్వాత ఒక 2 టైమ్స్ యూరియా వేసుకుంటాము, ఆ తర్వాత స్ప్రేయింగ్స్ అనేవి ఒక 1 to 2 టైమ్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏదైతే నాటేస్తామో నాటేసేటప్పుడు కామన్గా మనము ఒక ఎకరాకు గాను ఒక బ్యాగ్ వచ్చేసి డిఏపి అనేది కామన్గా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ నాటేసిన ఒక 15 డేస్ తర్వాత మనం కామన్గా ఏం చేస్తామనంటే ఏదైతే ఉందో మొగి పురుగు సంబంధించిన దానికి మొగి పురుగు కానీ లేదంటే ఇంకా మనకి కాండం తొలుచు పురుగు కానీ ఇవి మేజర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక 15-20 డేస్ తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. కానీ దీని ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంటే వరి పొట్ట దశలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో దానికి గాను మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నాటేసిన ఒక 15-20 డేస్ తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే ఉందో వారధి అగ్రిటెక్ వాళ్ళది పినోమ్ గోల్డ్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ పినోమ్ గోల్డ్ ఒక ఎకరాకి ఒక 1/2 లీటర్ చొప్పున మనం ఏదైతే ఫస్ట్ నాటేసినప్పుడు కాంప్లెక్స్ ఎలా వేసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఎప్పుడు వేస్తాము ఒక 15-20 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేస్తాం కనుక ఆ 15-20 డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ యూరియా ఏదైతే తీసుకుంటామో ఒక ఎకరాకి ఒక బ్యాగు ఆ యూరియాలో కనుక ఈ పినోమ్ గోల్డ్ అనేది ఒక ఎకరాకి 1/2 లీటర్ చొప్పున కనుక మీరు మిక్స్ చేసుకొని ఇది కనుక మీరు ఆ యూరియాతో పాటు చల్లుకున్నట్లయితే సో మీకు మీ ఏదైతే వరి పొలంలో వచ్చేటువంటి కాండం తొలుచు పురుగు ఉందో దాంతోపాటు ఆకుచుట్ట పురుగు ఏదైతే ఉందో అలాంటి పురుగుల సమస్యలు దాంతోపాటు అన్ని రకాల కీటకాలు ఏదైతే ఉన్నాయో దాదాపు ఈ కీటకాలన్నీ 100% క్లీన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తద్వారా మీకు ఏమవుద్ది అని అంటే ఏదైతే ఉందో వరి పొలంలో ఉన్నటువంటి కీటకాలు దాదాపు 100% క్లీన్ అయిపోయిన తర్వాత మేజర్గా వచ్చేసి మీకు ఏదైతే ఉందో గంట శాతం అనేది అధికంగా రావడం ఉంటుంది. దాంతోపాటు పిలక శాతం అధికంగా వచ్చి దిగుబడిలో అధికంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవరైతే రైతులు ఫస్ట్ నాటేసిన 20 డేస్ తర్వాత యూరియా కానీ కొంతమంది యూరియా వేస్తారు, కొంతమంది యూరియాతో పాటు 20-20-0-13 లేదా 28-28 వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందులో మీరు ఒక ఎకరాకి ఒక 1/2 లీటర్ పినోమ్ గోల్డ్ వేసుకొని మీరు చల్లుకోండి. ఇది వచ్చేసి మీరు చల్లుకునేటప్పుడు కొంచెం గ్లౌజులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా చేతులకు మంట వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మీరు ఈ యూరియాలో కానీ ఇసుకలో కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ కలిపి చల్లుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. దాదాపు చాలామంది రైతులు ఈ ఏదైతే వరి పొలం వేస్తూ ఉంటారో వేసిన ఒక 20-25 డేస్ తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటారు కామన్గా. సో మేజర్గా ఆ టైంలో పైన కొనలు ఎరుపుగా అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన దానికి ఏదైతే ఉందో కాండం తొలుచు పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలని చెప్పి స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు కనుక ఇదే పినోమ్ గోల్డ్ని మీరు యూరియాలో కలిపి చల్లుకోవచ్చు, ఇసుకలు కలిపి చల్లుకోవచ్చు, లేదా 3 ఎకరాలకి 1 లీటర్ చొప్పున మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఫస్ట్ స్ప్రేగా అది వచ్చేసి మీరు 25 రోజుల నుంచి 50 రోజుల వ్యవధి మధ్యలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు దీనికి కావాలంటే కాంబినేషన్గా M45 కానీ సాఫ్ కానీ జింక్ కానీ ఏదో ఒకటి కాంబినేషన్గా తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీ వరి పొలం ఏదైతే ఉందో చాలా నీట్గా ఏపుగా దాంతోపాటు చాలా బ్లాకిష్గా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది. సో ఇది స్ప్రే చేసుకోవాలనుకుంటే పినోమ్ గోల్డ్ ఒక ఎకరాకి 300 ml చొప్పున అంటే 3 ఎకరాలు ఉంటే 1 లీటర్ సరిపోతుంది. దాంతోపాటు మీరు జింక్ కానీ లేదంటే సాఫ్ కానీ లేదంటే M45 కానీ ఏదో ఒకటి కాంబినేషన్గా తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే పైన కొనలు ఏదైతే ఎరుపు అవుతూ ఉంటాయో ఆ ఎరుపు పోతుంది. దాంతోపాటు అన్ని రకాల చీడపీడల సమస్యలు అనేవి 100% కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇదైతే నేను చెప్పగలనండి. స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, యూరియాలో కానీ కాంప్లెక్స్లో కానీ కలిపి చల్లుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనము చేయాల్సింది ఒక నాటేసిన 15-20 రోజుల తర్వాత ఏది యూరియాలో కానీ కాంప్లెక్స్లో కానీ కలిపి చల్లుకోండి. చల్లుకోవడం మాత్రం ఎకరాకి 1/2 లీటర్
ఏదైతే మీరు స్ప్రే చేయదలుచుకుంటే మాత్రం 3 ఎకరాలకు 1 లీటర్ చొప్పున ఇది స్ప్రే చేసుకోండి. సో ఇదండి. ఆ తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది ఇది మీరు చేసుకోండి, కాంప్లెక్స్లో కలిపేసుకోవచ్చు, ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే ఉందో మేజర్గా ఈ వానాకాలంలో సుడిదోమ సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో ఏదైతే ఉందో పొట్ట దశలో ఏ వరి పొలం వచ్చినప్పుడు ఆ టైంలో ఎలాంటి స్ప్రే చేసుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఇక ముందు మీ ముందు ఇంకో వీడియో రూపంలో ఉంటాను. ప్రజెంట్ అయితే నేను ఈ పినోమ్ గోల్డ్ అనేది ఈ ఎకరా ఏదైతే ఉందో ఈ ఎకరాకి వేపిస్తూ ఉన్నాను. వేరే దగ్గర ఇంకా వేరే ప్యాడీ ఫీల్డ్ ఉంది, బట్ నేను ఎక్స్పెరిమెంటల్గా ఫస్ట్ దీనికి వేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇవాళ వచ్చేసి 27వ తారీఖు, ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ దీన్ని వేపిస్తాను. ఇది వేసిన తర్వాత కరెక్ట్ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇదే పొలాన్ని చూపిస్తాను. సో దీంట్లో పిలక శాతం ఎలా ఉంది, దానితో పాటు ఏదైతే క్రిమి కీటకాలు ఉన్నాయో, పురుగులు ఉన్నాయో, అవి 100% చనిపోయి పంట నీట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ. वड़ी देख वो डब्बा में देख अजी काय घाल मत बे काय लीटर घाल दीजिए हां काय करा ए ला रहा है दिया ला रहा है ए 6 लीटर घाल मत रे ये मैं हटा नहीं मारे हमरो लट्टा उतर के दे सब